ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ పురుష వంటకి స్వాగతం సుస్వాగతం. తమిళనాడులో పాత రోజుల్లోని వంట ఇది. ముఖ్యంగా పెళ్లిళ్ళల్లో ఇది స్నాక్లా వడ్డిస్తూ ఉంటాం. ముందుగా మనం శనగపిండి తీసుకుందాం. ఈ శనగపిండిలో వేయాల్సిన వస్తువులు అన్నీ వేసేసుకుందాం, అంటే ఇంగ్రీడియంట్స్. ఇందులో జీడిపప్పు ఉంది. సో జీడిపప్పు నాకు చాలా ఇష్టం. జీడిపప్పు ఎంత పిచ్చి అంటే మనం ఉల్లిపాయ పకోడీ ఎందులో చేసినా జీడిపప్పుని నీళ్ళల్లో నానబెట్టి వేసేస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను నీళ్ళల్లో నానబెట్టట్లేదు, జీడిపప్పుని ఇందులోనే వేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేసే దీంట్లో మిరియాలు కొంచెం, పెళ్ళిళ్ళల్లో వాటిల్లో వడ్డించే ఈ స్నాక్లో కొంచెం మిరియాలు, ఫ్లేవర్ కోసం మనం ఇంగువ, దీంట్లో సన్నగా తరిగిన అల్లం, కొంచెం జీలకర్ర, మీరు కారపొడి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. అలాగే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్లు వేయరు, వేడి వేడి నూనె వేసుకుంటాం. అది ఎలా వేసుకుంటాం చూడండి. ఇటు పక్కన మనకి వేడి నూనె ఉంది, కానీ దీంట్లో కొంచెం తగినంత ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. వేసి ఇందులో కనుక మనము నీళ్లు వేసామనుకోండి, మన పకోడీలు ఇవి సాఫ్ట్గా మంచిగా రావు. కాబట్టి అప్పటి కాలంలో చేసిన దాంట్లలోనే వాళ్ళు వేడి నూనెని దీనిపైన వేస్తారు. చూడండి, ఇలా కొంచెం కొంచెం నూనెని ఇలా ఆ పిండి కాలాలి. ఈ విధంగా పిండిని మనం ఈ వేడి నూనె వేసేసి చేస్తారు. చూడండి, బుడగలు బుడగలుగా వస్తూ ఈ పిండిని మనం తయారు చేసుకుందాం. అదేవిధంగా మరి కొంచెం ఇలా అంత వేసాం కదా. ఇప్పుడు మనం దీంట్లో మనకు కావలసిన ఉల్లిపాయ కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయ కలిపిన తర్వాత దీంట్లో తేమ కూడా బయటకు వస్తుంది. పిండి జాగ్రత్త, చెయ్యి కాల్చుకోకండి, చాలా వేడిగా ఉంది. దీన్ని ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఒక్క చుక్క నీరు వేయకుండా ఈ మిశ్రమాన్ని రెడీ చేసేసుకున్నాం. ఇలా వేడిగా ఉంచే దీన్ని ఉండలు కట్టాలి. సో దీన్ని చిట్టి చిట్టి ఉండలుగా చేసేసి మనం ఇలా ప్లేట్లో వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. సోడా తీసుకొచ్చి పెట్టాను, కానీ వేయలేదు. ఎందుకు వేయలేదు? నాకు అక్కర్లేదు, సోడా ఏది అక్కర్లేదు. ఉండలు ఎప్పుడైతే నూనెలో ఫ్రై అయ్యి మనకు బయటకు వస్తాయో నోట్లో కరిగిపోతాయి. ఇలాంటి టెక్నిక్స్ మనం వేరే విదేశీ వంటల్లో కూడా మైదా పిండిలో మనం షార్ట్ క్రస్ట్గా చూస్తూ ఉంటాం. అంటే పిండి తీసుకొని దాంట్లో వెన్నతో పాటు చక్కగా కలుపుతూ మనం చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఈరోజు ఒక పురాణతం, అంటే 400 సంవత్సరాల కిందట అప్పట్లో రాసిన కొన్ని రెసిపీలు, అప్పుడు మనకి తమిళ్లో రాసిన రెసిపీ ఇది. మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ నేను ట్రై చేశాను. అన్ని ఉండలు రెడీ. ఇప్పుడు నూనెలో ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే ఇవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని కొన్ని కొన్నిగా వేసి ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ఈ ఉండల్ని నూనెలో మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, కొంచెం మధ్యస్థంగా మనం సమోసాలు ఫ్రై చేసే వేడిలో కనుక మనం వేసుకున్నాం అనుకోండి, ఫ్రై అయిన తర్వాత ఉంటుంది. ఇవి మల్లె పువ్వులా చక్కగా ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేట్టు భలే అద్భుతమైన రుచి, మంచి రంగు వచ్చిన తర్వాత దీన్ని మనం వడ్డించేసుకోవడమే. ఈ చిట్టి చిట్టి ఉండలు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి రంగు వచ్చేంత వరకు. ఆహా, ఇందులో నీళ్ళు అస్సలు వేయలేదు కాబట్టి ఇంట్లో మనకి షార్ట్ క్రస్ట్ మెథడ్లో మంచి అద్భుతంగా రెడీ. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కొంచెం ఆ నూనె వెళ్ళిపోయిన తర్వాత వడ్డించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనం చేసేసి అంటున్నాయి వేడి వేడి మీద. దీంట్లో మనకి కరివేపాకు, కొత్తిమీర, ఆ మిరియాలు అన్నీ ఉన్నాయి. పెళ్ళిళ్ళల్లో వాటిలో చేసుకునే వీటిని మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో చేసి కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మీరు. చూడండి, ఒక్క చుక్క నీరు వేయలేదు ఈ శనగపిండి. అయితే మరొకటి ఏంటంటే, అయ్యో అంత నూనె పీస్తే పీల్చుకుంటుందా? కాదు, మనం ఫ్రై చేసినప్పుడు ఇందులో నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకేంటి ఆలస్యం, మన ఈ పొడి లాంటి పకోడీలు రెడీ. శనగపిండితోటి చుక్క నీళ్లు వేయకుండా. ఆలస్యం ఎందుకు, తినేద్దాం మరి. ఇలా లైట్గా పగిలినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఎంతో లైట్గా ఇలా నోట్లో కరిగిపోతుంది. ఇంత పర్ఫెక్ట్గా చూస్తారు కదా, చేసుకోండి. ఇవన్నీ
ఇంత అద్భుతమైన రుచికరమైన వంటలు మీరు టెక్నిక్స్ నేర్చుకున్నారు, దీన్ని వేరే వాటిల్లో కూడా వాడచ్చు. మరి ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అంటే ఇదేనండి. అన్ని రకాల రుచికరమైన వంటలు మన సొంతం చేసుకోవడమా. జీడిపప్పు శనగపిండితో బోండాలు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో శనగపిండి, జీడిపప్పు, మిరియాల పొడి, ఇంగువ, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, దాంట్లో వేడి నూనె చూపించిన విధంగా వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలిపి వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఉండలుగా చేసి పెట్టి నూనెలో ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి జీడిపప్పు శనగపిండి బోండాలు. మటన్ బార్లీ సూప్ వేరే దేశాల్లో, ముఖ్యంగా అరబ్ దేశాల్లో, వేరే యూరోప్ దేశాల్లో ఇటు పక్కన చాలా ఫేమస్, అక్కడ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బార్లీ వాటర్ మనందరికీ తెలుసు. చాలామందికి ఇదేంటి యూరినరీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా బార్లీ నీళ్లు తాగమని చెప్తూ ఉంటారు. నేను రెండింటిని సపరేట్గా ఉడికిచ్చేసుకున్నాను. అయితే ఈ మటన్ బోన్స్ అవి వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో బార్లీ దీన్ని ఉడికిచ్చా. దీనికి మనం వేసే కూరగాయలు వాటి వల్ల చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బార్లీ ఉడికిన తర్వాత మనకి గుజ్జు గుజ్జుగా జిగురు జిగురుగా ఉంటుంది. మటన్ కొంచెం వేసాను, కానీ ఇందులో వెజిటేబుల్స్ కూడా వేయాలి. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఈ బార్లీ సూపు బరువు తగ్గడం కోసం అలా ప్రయోగాలు చేసేటప్పుడు వాళ్ళు చక్కగా అన్ని కూరగాయలు అన్నీ వేసుకొని ఈ సూప్ తయారు చేసుకుంటారు. నూనెలో మనం కొంచెం బిర్యానీ ఆకు, మిరియాలు, ఈ మిరియాలు కూడా మీరు దంచి వేసుకుంటే మనకి నోట్లో రాకుండా ఉంటుంది, కానీ కొన్ని తీసేయచ్చు కూడా. నాకైతే ఇందులో అల్లం సన్నగా తరిగి వేసేసుకుంటే మనకి అక్కడక్కడ ముక్క తాకుతూ భలే రుచిగా ఉంటుంది. కొన్ని తినేటప్పుడు అల్లం తాకితే నాకు ఇష్టం ఉండదు. ఉప్మాలో కానీ పెసరట్టులో కానీ అల్లం ముక్క తాకుతూ ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సూప్లో కూడా నాకు మనం వెల్లుల్లి కూడా సన్నగా తరిగేసి వేసేసుకుందాం. నా మిరియాలు ఇక్కడ చిటపట్లాడుతూ ఉన్నాయి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయను కూడా మనం కట్ చేసి వేసుకుందాం. చక్కగా ఉల్లిపాయలు, ఇందులో ఈ ఉల్లిపాయలు కూడా వేసి మనం వీటిని లైట్గా వేయించేసుకొని ఇందులో బార్లీ ఏదైతే ఉడకబెట్టానో దాన్ని కూడా ఇందులో వేసేసుకుంటాను. ఆటోమేటిక్గా మనకి ఆ ఉడికిన బార్లీ చిక్కదనాన్ని అందజేస్తుంది, కానీ మటన్ ఇది మనకి ఫ్లేవర్ని అందజేస్తుంది. ఈ హర్బ్స్ కూడా కొంచెం వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ సూప్ ఉడికిచ్చాను కాబట్టి మటను ఇది ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసి నేను వడ్డించుకుంటే బాగుంటుంది. ఇందులో ఉప్పు కూడా కొంచెం వేసుకొని నాకు సూప్కి తగ్గట్టు దీన్ని బాయిల్ అవ్వనిస్తాను. ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటా. కూరగాయల్లో మీ ఇష్టం, మీరు ఎన్ని రకాల కూరగాయలన్నా వేసుకోవచ్చు, బీన్స్ అలాంటివి. క్యారెట్ ఇలాంటివి వేసేటప్పుడు ఇలా కట్ చేసి దీన్ని సన్నగా కట్ చేయండి. ఎందుకు అంటే మనకి చూడ్డానికి ఎర్రగా మనకి ముక్కలు కనిపిస్తుంటాయి. క్యారెట్ కూడా కట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను, అలాగే క్యాప్సికమ్ కూడా. మీ అందరూ మటన్ బార్లీలోనే మనకి బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు వచ్చినా ఇలా కూరగాయలు వేసుకోవడం వల్ల కూడా మనకి మరింత పౌష్టిక విలువలు వచ్చేస్తాయి. క్యాప్సికమ్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అందుకని ఎప్పుడైనా కానీ నేను లాస్ట్లో వేస్తాను. ఇందులో కొంతమంది టమాటా ప్యూరీ, కారం అన్నీ వేస్తారు, కానీ ప్లెయిన్ బార్లీ సూప్లో ఇలా చేసుకుంటే ఆ రిచ్నెస్ బార్లీ సూప్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మరి కొంచెం సేపు చక్కగా బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఈ సూప్ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. దీన్ని మరింత చిక్కగా చేసేసుకుంటే మనకి స్టీవ్లా అవుతుంది, కానీ మనం ఈరోజు దీంట్లో రకరకాల కూరగాయలు కాకుండా రంగులు మంచిగా కనిపించడం కోసం లాస్ట్లో వేసుకున్నాను. ఇక్కడ ఫ్లేవర్ అనేది మనకి చాలా ముఖ్యం. ఇంతకుముందు రంగులు మీకు ఎక్కువగా లేవు, ఇప్పుడు మీకు కావాల్సినట్టు కొంచెం ఆ ఎరుపు, గ్రీన్ రంగు వచ్చింది. మరీ కొంచెం చిక్కగా కూడా అయిపోతుంది. దీనికి కావాల్సినంత మనం కన్సిస్టెన్సీ చేసుకొని బార్లీ జావా ఒకప్పుడు తెగ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు తగ్గించేశారు. మనకి అంతా ఉడికిన తర్వాత బార్లీ, అందుకే దీన్ని బార్లీ బియ్యం అని కూడా మనం తెలుగు వాళ్ళు అంటూ ఉంటాం. సో ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మీకు కావాల్సిన ఫ్లేవర్స్ ఏదైనా మసాలాలు కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. చక్కగా మన ఈ సూప్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. బార్లీ సూప్ నాకు కావాల్సిన విధంగా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఆ మటన్ పీసులు, ఆ బార్లీ ఈ కూరగాయ ముక్కలు వేసేసి మన ఈ సూప్ని వడ్డించేసుకుందాం. మనకి ఇందులో క్యాప్సికము, ఆ క్యారెట్ అన్నీ ఉండడం వల్ల కూడా దీనికి మంచి టేస్ట్. మరీ వేడిగా ఉంది, కొంచెం చల్లారితే టేస్ట్ చేసేద్దాం.
మంచి ఆ మీట్ ఫ్లేవరు, బార్లీ ఫ్లేవరు అప్పుడప్పుడు కొంచెం తక్కువగా తినాలనుకున్నప్పుడు, లేకపోతే కడుపుకి హాయిగా ఉండడం కోసం కూడా మనం చక్కగా ట్రై చేయొచ్చు. ఇంకేంటి, ట్రేస్ చేసేద్దామా? బార్లీ చేసుకోవడం కొంచెం చాలామంది అబ్బా నానబెట్టాలి, ఉడికించాలి, అదొక పని అనుకుంటారు. అన్నం ఉడకపెట్టినట్టే, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ సూప్ చాలా వేడిగా ఉంది. మన పాత పుస్తకాల్లో జ్వరం వచ్చినా దేనికి వచ్చినా బార్లీ సూప్ ఎక్కువగా రికమెండ్ చేసేవాళ్ళు. బార్లీ మంచిది, తెచ్చుకోండి, సూప్ చేసుకోండి, తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి. మటన్ బార్లీ సూప్ ముందుగా ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు, మిరియాలు, కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న బార్లీ, మటన్ కూడా ఇందులో వేసి తగినంత ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ ముక్కల్ని చూపించిన విధంగా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత వేడివేడిగా వడ్డించుకుంటే మన మటన్ బార్లీ సూప్ హెల్తీగా చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన వంటకం. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.